అందరికీ నమస్కారం. నేను మీ రత్నం. ఈరోజు పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి కూతవేట దూరంలో ఉన్న మండాది బోటు మీద జరిగినటువంటి చిన్న ప్రమాదం ఒక మనిషి ప్రాణం తీసింది. వెల్దుర్తి మండలం రచ్చమల్లపాడు గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై అటు నుంచి మాచర్ల వైపు వస్తుండగా మాచర్లలో సెంట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు ఢీకొని ఆ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మరణించడం అనేది జరిగింది. విషయాన్ని తెలుసుకున్నటువంటి వెల్దుర్తి ఎస్ఐ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఎవరైతే మరణించినటువంటి వారిని ఆ బంధువులకు ఇంటిమేషన్ ఇచ్చి అక్కడ నుంచి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం రచ్చమల్లపాడు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ 22 సంవత్సరాలు అనే యువకుడు నేడు తన గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై మాచర్ల వైపు వస్తూ ఉండగా మాచర్ల నుండి అటుగా వెళుతున్న సెంట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు ఢీకొనగా అటుగా వస్తున్న ఆవుల వెంకట్రావు ద్విచక్ర వాహనంపై ఢీకొని ఆవుల వెంకట్రావు నేషనల్ హైవేపై వంతెనపై నుండి క్రిందకు పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న వాహనదారులు విషయాన్ని తెలుసుకుని వెల్దుర్తి పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అక్కడకు చేరుకున్న వెల్దుర్తి ఎస్ఐ సమందర్ వలి సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుని బంధువులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న మృతుని బంధువులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఢీకొన్న వాహనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్దుర్తి ఎస్ఐ సమందర్ వలి మీడియాకు తెలియజేశారు.